నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో 21వ అధ్యాయంలోని 2వ భాగంలో ఉన్నాము. శ్రీకృష్ణ భీమార్జునులు ఒక మాలాకారుని నుండి చాలా మాలలు బలవంతంగా తీసుకుని నగరంలోని ప్రధాన రహదారి గుండా నడవసాగారు. వీళ్ళు మగధ రాజ్యానికి వచ్చారు. జరాసంధుని దగ్గరికి విరాగవసనాహ సర్వే స్రగ్విణో మృష్టకుండలాహ నివేశన మధా జగ్ముహు జరాసంధస్య ధీమతః. రంగుల వస్త్రాలను ధరించి మెడలో హారాలు వేసుకుని చెవులకు మెరిసే కుండలాలు పెట్టుకుని ముగ్గురు బుద్ధిమంతుడైన జరాసంధుని భవన సమీపానికి చేరారు. గోవాసమివ వీక్షంతః సింహా హైమవతా యథా శాలస్తంభ నిభాస్తేషాం చందనా గురురూషితాః అశోభంత మహారాజ బాహవో యుద్ధశాలినాం. హిమాలయాన గోవుల ఉనికిని వెదకే సింహాల వలె వారు ముగ్గురు రాజభవనాన్ని వెదుగుతూ ముందుకు సాగారు. ఆ సమయాన వారి భుజాలు మద్దిమ్రానుల వలె ఉన్నాయి. మంచి గంధం వగరు ధూపం వేయబడి యుద్ధానికి ఉద్యుక్తులైన వారి బాహువుల వలె ఉన్నాయి. తాన్ దృష్ట్వా ద్విరద ప్రఖ్యాం శాలస్కంధానివోద్గతాన్ వ్యూఢోరస్కాన్ మాగధానాం విస్మయం సమపద్యత. సాలవృక్షాల మ్రానుల వలె ఉన్నతాలై విశాల వక్షం గల గజరాజుల వలె ఉన్న వీరులను చూచి మాగధులంతా ఆశ్చర్యపడ్డారు. తే త్వతీత్య జనాకీర్ణాః కక్షాస్తిశ్రో నరర్షభాః అహంకారేణ రాజానం ఉపతస్థూర్గతవ్యథాః. ఆ నరశ్రేష్ఠుడు జనులచే నిండిన 3 ద్వారాలను దాటి నిర్భయులై నిశ్చింతతో అభిమానవంతులై రాజైన జరాసంధుని వద్దకు వచ్చారు. తాన్ పాద్య మధుపర్కార్హాన్ గవార్హాన్ సత్కృతిం గతాన్ ప్రత్యుత్థాయ జరాసంధః ఉపదస్థే యథావిధి. పాద్య మధుపర్క గోదానాలకు అర్హులై సర్వత్ర సత్కారం పొందదగిన వారికి ఎదురేగి జరాసంధుడు విధి విధానంతో అతిథి సత్కారాలు చేశాడు వాళ్ళకి. ఉవాచ చైతాన్ రాజాసౌ స్వాగతం వో స్వితి ప్రభుః మౌనమాసీత్ తదా పార్థ భీమయోర్జనమే జయా. తేషాం మధ్యే మహాబుద్ధిః కృష్ణో వచనమబ్రవీద్ వక్తుం నాయాతి రాజేంద్ర ఏతయో నియమస్థయోః అర్వాజ్ నిషీధాత్ పరతస్త్వయా సార్ధం వదిష్యతః. శక్తిశాలి జరాసంధుడు వారు ముగ్గురికి స్వాగతం ఒగుగాక అని పలికాడు. జనమేజయ, ఆ సమయాన భీమసేనార్జునులు మౌనంగా ఉన్నారు. వారిలో బుద్ధిమంతుడు శ్రీకృష్ణుడు జరాసంధుడితో ఇలా అన్నాడు. రాజా, నియమపరులైన వీరిరువురు నీతో అర్ధరాత్రికి ముందు మాట్లాడరు. అర్ధరాత్రి సమీపిస్తే వారు నీతో మాట్లాడతారన్నాడు. యజ్ఞాగారే స్థాపయిత్వా రాజా రాజగృహం గతః తతోర్ధరాత్రే సంప్రాప్తే యాతో యత్ర స్థితా ద్విజాః. తస్య హ్యేతద్వ్రతం రాజన్ బహూవ భువి విశ్రుతం. జరాసంధుడు వారిని యాగశాలలో కూర్చుండబెట్టి స్వయంగా రాజభవనంలోకి వెళ్ళాడు. అర్ధరాత్రి అయిన తరువాత వారు కూర్చున్న చోటికి వచ్చాడు. వారి నియమం భూమండలంలోనే ప్రసిద్ధంగా ఆశ్చర్యంగా ఉంది. స్నాతకాన్ బ్రాహ్మణాన్ ప్రాప్తాన్ శ్రుత్వాస సమితింజయః అత్యర్ధరాత్రే నృపతి ప్రత్యుద్గచ్చతి భారత. యుద్ధ విజేత జరాసంధుడు స్నాతకులైన బ్రాహ్మణుల రాకను విని అర్ధరాత్రి వేళలో వారి సత్కారానికి వారి సమీపానికి బయలుదేరాడు. ముందరే కొంతమంది ఆయనకి దుశ్శకునములు ఉన్నాయి అని చెప్పి కొన్ని జరిపించారు కూడా నివారణ కోసం. అయినప్పటికీ నియమపాలనలో ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు దేనికి వెనకాడరు. తాం స్వపూర్వేణ వేషేణ దృష్ట్వా స నృపసత్తమః ఉపదస్థే జరాసంధః విస్మితశ్చాభవత్ తదా. వారు ముగ్గురిని అపూర్వ వేషాలలో చూచి రాజశ్రేష్ఠుడు జరాసంధుడు ఆశ్చర్యంతో వారి సమీపానికి వచ్చాడు. చూస్తున్నాడు, ఎవరయ్యా వీళ్ళు, వెళ్తే వీళ్ళ వ్యవహారం ఏంటి ఇలా ఉంది, బలిష్ఠులుగా ఉన్నారు బ్రాహ్మణులు. తేతు దృష్ట్వేవ రాజానం జరాసంధం నరర్షభాః ఇదమూచురమిత్రఘ్నాః సర్వే భరత సత్తమా. స్వస్యస్తు కుశలం రాజన్ ఇది తత్ర వ్యవస్థితాః తం నృపం నృపశార్దూల ప్రేక్షమాణాః పరస్పరం. శత్రునాశం చేయగల ముగ్గురు రాజశ్రేష్ఠుడు జరాసంధునితో, మహారాజా మీకు కళ్యాణమవుగాక అని పలికారు. తరువాత వారు జరాసంధుని వైపు మధ్య మధ్యలో తమలో తాము చూసుకుంటూ నిలబడ్డారు.
తానబ్రవీజ్జరాసంధః తదా పాండవ యాదవాన్ ఆశ్యతామీతి రాజేంద్ర బ్రాహ్మణ ఛద్మ సంవృతాన్. రాజేంద్ర, బ్రాహ్మణ వేషాలలో ఉన్న పాండవ యాదవ వీరులను చూసి జరాసంధుడు కూర్చోండి అన్నాడు. అధోపావివిషు సర్వే త్రయస్తే పురుషర్షభాః సంప్రదీప్తాస్త్రయో లక్ష్మ్యా మహాధ్వర ఇవాగ్నయ. వారందరూ ఆసీనులయ్యారు. ముగ్గురు పురుష శ్రేష్ఠులు యజ్ఞంలో ప్రజ్వలించే 3 అగ్నుల వలె ప్రకాశించారు. తామువాచ జరాసంధ సత్యసంధో నరాధిప విగర్హమాణః కౌరవ్య వేషగ్రహణ వైకృతాన్ న స్నాతకవ్రతా విప్రా బహిర్మాల్యానులేపనాః భవంతీతి లోకేస్మిన్ విదితం నమ సర్వశః. కేయూయం పుష్పవంతశ్చ భుజైర్జాకృతలక్షణైః. సత్యపాలకుడు జరాసంధుడు వేషభాషల కంటే విపరీత ఆచరణం గల వారిని నిందిస్తూ, బ్రాహ్మణులారా, స్నాతక వ్రతాన్ని పాలించే బ్రాహ్మణులు సమావర్తనాది కర్మలు లేకుండా మాలలు చందనం ధరించరు అనే ప్రసిద్ధి మానవులలో ఉన్నది. నాకు ఈ విషయం బాగా తెలుసు. మీ మెడలో మాలలున్నాయి, భుజాలపై వింటినారిని ధరించిన చిహ్నాలు కనబడుతున్నాయి. బిభ్రత క్షాత్రమోజశ్చ బ్రాహ్మణ్యం ప్రతిజానథ ఏవం విరాగ వసనా బహిర్మాల్యానులేపనా. సత్యం వదతకే యూయం సత్యం రాజసు శోభతే. వీరందరూ క్షత్రియ తేజం గలవారు, బ్రాహ్మణులు అని చెబుతున్నారు. రంగురంగుల వస్త్రాలను దాల్చి వివిధాలైన మాలలు లేపనాలు పూసుకున్న మీరెవరో నిజం చెప్పండి, రాజులకు నిజమే శోభిస్తుంది అన్నాడు. చైత్యకస్య గిరేహ శృంగం భిత్వా కిమిహ ఛద్మనా అద్వారేణ ప్రవిష్టాహస్థ నిర్భయా రాజకిల్బిషాత్. చైత్యక పర్వత శిఖరాన్ని పగులగొట్టి రహస్య వేషాలతో రాజాపరాధాన్ని పరిగణింపక నిర్భయులై వెనుక వాకిలి గుండా ఏ కారణంచే ప్రవేశించారు. వదధ్వం వాజి వీర్యం చ బ్రాహ్మణస్య విశేషతః కర్మ చైతద్ విలింగస్థ కిం వోద్య ప్రసమీక్షితం. బ్రాహ్మణులకు మాటలలోనే పరాక్రమం నుండి క్రియలలో కనిపించదు. ఈ పర్వత శిఖరాన్ని పగలగొట్టడం మీ లక్షణాలకు విపరీతంగా ఉంది. మీరే విషయాన్ని ఆలోచించి ఏ విషయాన్ని ఆలోచించి ఈ పని చేశారన్నాడు. ఏవం చ మాముపాస్థాయ కస్మాచ్చ విధినార్హణాన్ ప్రతీతాం నానుగృహీత కార్యం కిం వాస్మదాగమే. నా సమీపానికి వచ్చి విధి పురస్సరమైన పూజను నా నుండి ఎలా గ్రహింపరు? నా దగ్గరకు రావడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏమిటి అన్నాడు. ఏవముక్తే తదకృష్ణ ప్రత్యువాచ మహామనాః స్నిగ్ధ గంభీరయా వాచా వాక్యం వాక్య విశారదః. శ్రీకృష్ణుడు అన్నాడు. జరాసంధుని మాటలు విని మనస్వైన శ్రీకృష్ణుడు స్నిగ్ధ గంభీర స్వరంతో ఇలా అన్నాడు. శ్రీకృష్ణ ఉవాచ స్నాతకాన్ బ్రాహ్మణాన్ రాజన్ విద్యస్మాం స్వం నరాధిప స్నాతకవ్రతినో రాజన్ బ్రాహ్మణాః క్షత్రియా విశః. శ్రీకృష్ణుడు అన్నాడు, రాజా, నీవు మమ్ములను మా వేషంచే స్నాతక వ్రతులైన బ్రాహ్మణులు అనుకున్నావు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురకు స్నాతక వ్రతం ఉంది కదా. విశేషనియమాశ్చైషాం అవిశేషాశ్చ సంత్యుత విశేషవాంశ్చ సతతం క్షత్రియ శ్రియమృక్షతి. ఈ 3 వర్ణాలలో కొందరు విశేష నియమాలు పాటిస్తారు, కొందరు సామాన్య నియమాలు పాటిస్తారు. విశేష నియమ పాలకులైన క్షత్రియులు ఎల్లప్పుడూ లక్ష్మిని పొందుతారు. పుష్పవత్సు ధ్రువాశ్రీశ్చ పుష్పవంతస్తతో వయం క్షత్రియో బాహువీర్యస్తు న తథా వాక్యవీర్యవాన్ అప్రగల్భం వచస్తస్య తస్మాత్ బార్హద్రథేరితం. ఎవరు పువ్వులను ధరిస్తారో వారు సంపదను పొందగలరు. కావున మేము పువ్వులను ధరించాము. క్షత్రియులు బాహుబల సంపన్నులు, మాటలలో పరాక్రమాన్ని ప్రదర్శింపరు. బృహద్రథ కుమార, అందువలన క్షత్రియుల వచనాలు వినయ సహితాలని ప్రసిద్ధి. స్వవీర్యం క్షత్రియాణాం తు బాహోర్ధాతాన్యవేశయత్ తద్దిదృక్షసి చేద్రాజన్ ద్రష్టాస్యజ్జన సంశయ. క్షత్రియుల బలం బ్రహ్మవారి భుజాల్లో ఉంచాడు రాజా. అది నేను చూడాలనుకుంటే తప్పక చూస్తావు.
అద్వారేణ రిపోర్గేహం ద్వారేణ సుహృదో గృహాన్ ప్రవిశంతి నరాధీరా ద్వారాణ్యేతాని ధర్మతః. అలా వచ్చారు, ఇలా వచ్చారు, దొంగదారిలో వచ్చారు అంటున్నావు. ధీరులు శత్రువుల గృహాల్లోకి గుమ్మాల గుండా ప్రవేశింపరు, మిత్రుల ఇండ్లను గుమ్మాల ద్వారా ప్రవేశిస్తారు. శత్రుమిత్రుల విషయాల ధర్మంగా ఇవి ఏ ద్వారాలుగా చెప్పారు. కార్యవంతో గృహానేత్య శత్రుతో నార్హణాం వయం. కార్యవంతో గృహానేత్య శత్రుతో నార్హణాం వయం. ప్రతిగృహ్ణీమ తద్విద్ధి ఏతన్నశాశ్వతం వతం. ఏతన్నశాశ్వతం వతం. మేము కార్యార్థులమైన ఇంటికి వచ్చాం, కావున శత్రువైన నీ నుండి పూజను గ్రహింపము. ఈ విషయాన్ని నీవు బాగా అర్థం చేసుకో, ఇది మాకు చాలా కాలం నుంచి వస్తున్న వ్రతం అన్నాడు శ్రీకృష్ణుడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి జరాసంధవధ పర్వణి శ్రీకృష్ణ జరాసంధ సంవాదే ఏకవింశోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.